దేవుని పరిచర్య చేయమన్నప్పుడు, దేవుని సేవ చేయనప్పుడు, లేకపోతే దేవుడు చెప్పిన మాట ఆయన చిత్తము చేయమన్నప్పుడు మనందరికి మొదటికి వచ్చేది శ్రమ, మనందరికి మొదటికి వచ్చేది ఎదురు దెబ్బ, మనందరికి ఎదురుగా వచ్చేది ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? కన్నీరు. ఎందుకంటే ఇంత కష్టం ఉంది, దేవుని చిత్తమనే వచ్చాను, దేవుని చిత్తమనే చేస్తున్నాను, దేవుని చిత్తమనే పరిచర్య చేస్తున్నాను, దేవుని చిత్తమనే ఈ వివాహం చేసుకున్నాను, దేవుని చిత్తమనే ముందుకు వెళ్ళాను. దేవుడి చిత్తం అంటే ఏంటి ఇంత బరువు ఉంది, ఏంటి ఇంత ఆయాసకరంగా ఉంది, ఎందుకు ఇంత శ్రమగా ఉంది నాకు? ఇట్ ఫీల్స్ వెరీ హెవీ, హిస్ యోక్ ఫీల్స్ వెరీ హెవీ. కానీ నేను చెప్పగలుగుతాను అనుభవపూర్వకంగా ఏంటి తెలుసా అండి, ఆయన కాడి ఎత్తినప్పుడు బరువు ఉంటుంది, కానీ ఎల్లగా వెళ్ళగా ఏం చేస్తాడు తెలుసా? ఆ బరువు ఉంటుంది, కానీ ఆ బరువు ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ బరువు ఆయన ఎత్తి పట్టుకుంటాడంట, ఆ బరువు ఆయన మోస్తాడంట. ఆయన కాడి సులువైనది. ఎత్తినప్పుడు కష్టంగా ఉంటది, ప్రారంభంలో కష్టంగా ఉంటది, ప్రారంభంలో కన్నీరుగా ఉంటదండి, కానీ వెళ్ళగా అందుకని ఇరుకులో నుండి ఆయన తీసుకెళ్తే వెళ్ళగా విశాలపరిచే దేవుడు.